పవన్ ఎంట్రీ ఇస్తే చరణ్ ఎగ్జిట్ ఇస్తాడు. ఇది మొన్నటి వరకు ఉస్తాద్ పెద్ది రిలీజ్ విషయంలో ఉన్న లెక్క. కానీ అబ్బే అదంతా రూమర్స్ అంటూ చల్లగా అసలు విషయం చెప్పేశాడు చరణ్. అనుకున్నట్టుగా అదే డేట్ వచ్చే తీరుతామంటూ కన్ఫర్మ్ చేసేశాడు. మరి మార్చిపై కన్నేసిన ఉస్తాద్ మరో మంత్కి వెళ్ళిపోతాడా, లేక అబ్బాయి బాబాయిలు బాక్స్ ఆఫీస్ వార్ పోటీ పడతారా? బాబాయ్ ఉస్తాద్తో బరిలోకి దిగితే అబ్బాయి పెద్ది సైడ్ అయిపోతుంది. కొన్ని రోజులుగా నెట్టింట చక్కర్లు కొట్టిన న్యూస్ ఇది. పైపెచ్చు ప్రొడ్యూసర్ రవిశంకర్ ఉస్తాద్ మార్చిలోనే వస్తుందని చెప్పేయడంతో అదే ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ లేటెస్ట్గా మా పెద్ది అనుకున్నట్టుగా వచ్చే మార్చ్ 27నే వస్తుందని టీం పోస్ట్ వదలడంతో మరి ఉస్తాద్ వచ్చేదెప్పుడా అన్న డైలమాలో పడిపోయారు పవన్ ఫ్యాన్స్. అసలే బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ తర్వాత రిపీట్ అవుతోన్న హరిశంకర్ పవన్ కాంబినేషన్. మరోవైపు ఓజీతో వచ్చిన సాలిడ్ సక్సెస్, మరోవైపు స్టెప్ వేస్తే భూకంపం అంటూ పవన్ వదులుతున్న లీక్స్. ఇలా సినిమాపై ఆడియన్స్లో మంచి బజ్ క్రియేట్ అవడంతో మరోసారి మా సత్తా చూపుతామంటూ రెడీ అయిపోయారు పవన్ ఫ్యాన్స్. అయితే లేటెస్ట్ గా వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే మార్చ్ 19 లేదా 26 ఈ రెండు డేట్స్ లాక్ అయినట్టే కనిపిస్తోంది. మార్చ్ 19వ తేదీన స్టార్ హీరో యష్ టాక్సిక్ కర్చీఫ్ వేసుకోగా 26న పక్కా అంటూ పోస్ట్ వదిలాడు చరణ్. మరోవైపు మార్చ్ 1, 2 వీక్స్ పై ఫోకస్ చేద్దామంటే ఉస్తాద్ మార్చి 3వ వారానికి కానీ రెడీ అయ్యేలా లేదు. అంటే మేకర్స్ అన్నట్టుగానే సినిమాని వదిలితే అబ్బాయితో బాబాయ్ బాక్స్ ఆఫీస్ వార్ చేయాలి, లేదంటే పెద్దీకి సైడ్ ఇచ్చి ఏప్రిల్కి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పటికే లేట్ అయిందని ఫైర్ మీదున్న ఫ్యాన్స్ ని కూల్ చేయడం చాలా కష్టం. ఏదేమైనా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా అయిపోయింది మేకర్స్ పరిస్థితి. చూడాలి డేర్ చేసి రిస్కీ డెసిషన్ ఏం తీసుకుంటారో. For more videos like this, subscribe Big TV channel.